ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు మరి గత రాత్రి కాల సమయంలో చక్కటి విశ్రాంతిని మనకు అనుగ్రహించి మరి ఉదయకాల సమయంలో సజీవులుగా మనల్ని లేపి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా మనకి ప్రకాశింపజేస్తున్న పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనిచు మరి యొక్క ఉదయకాల సమయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా మనము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. గత కాల సమయంలో నిన్నటి ఉదయకాల సమయంలో ఫిలిమోను పత్రికను మనము పూర్తి చేసుకున్నాం కదా. మరలా ఈరోజు మరొక నూతన పత్రిక ద్వారాగా అనగా హెబ్రీ పత్రిక ద్వారాగా మరి దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలని మనము నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా. మొదటగా మనము ప్రార్థన చేసుకుని ఈ నూతన పత్రికలోనికి మనము ప్రవేశపెడదాం. ఓకేనా, ప్రవేశిద్దాం. ఓకే, మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహానదుడు మా ప్రియ పాదకు తండ్రి, మీ ఘనమైన ఉద్దమైన శ్రేష్టమైన నామానికి బలదో నుంచి సోదరు చేయించుకోండి తండ్రి. ఇదిగోండి తండ్రి, కదా కాల సమయంలో తండ్రి మమ్మల్ని వేగురమైతే తండ్రి మిస్ అనేది భాగ్యాన్ని, మిస్ అనేది కాదులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు బలదున్న శుద్ధి సోదరు చేయించుకోండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘాలకి జ్ఞాపకం చేసుకొని చున్నాను తండ్రి. ఓదిరు స్థానిక సంఘాలు దీని సాధించి కాచి కాపలి తండ్రి. వాక్యం కూర్చున్న బియ్యం రాజుగా దీని సాధించి కాచి కాపలి తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని కూడా దీని సాధించి కాచి కాపలి తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభుని మీ కుమారుడ మా ప్రభుని యేసుక్రీస్తునామములో ప్రార్థన మీ సమర్పించాడు మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. పరలోకం మా కడతండి గడిచిన కాలమైన కింద కాచుకొని మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వేగురమైతే మీ సన్ని భాగ్యం, మీ సన్ని కాంతులు మా ప్రకాశించి మీకు తెచ్చుకున్నాను. రాత్రికాల సమయంలో సంపూర్ణ నిద్ర ఎదురించి మీకు తెచ్చుకున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వేగురమైతే మీ సన్ని భాగ్యం, మీ సన్ని కాంతులు మా ప్రకాశించి మీకు తెచ్చుకున్నాను తండ్రి. నిన్న కాల సమయంలో ఏపీసీ రాసిన ఫిలిమోను పత్రికను ముగించుకున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో హెబ్రీలు రాసిన పత్రిక మా మొదటి అధ్యాయం మేము చదువుతున్నాక నేర్చుకుని చదువుతుంటే కానీ తండ్రి విత్తబడి అవుతుంది ముగించుకున్నాను తండ్రి. ఈ పత్రిక మీద తండ్రి మాకు అవగాహన వచ్చేలా చేయండి. ఉదయకాల సమయం ఈ పరిచయం ముగించుకుని తండ్రి మీ సన్నివాంతులు మనం ప్రకటించేది మీకు తెచ్చుకున్నాం తండ్రి. మాకు ప్రేమించిన స్థానిక సంఘం దీవించండి. ఓదురు వయసులకి సంఘం దేంట సంఘ కాపాడి దీవించడం పోసిన బియ్యం కుటుంబం కూడా ఆశ్రయించాను తండ్రి. రెండు సంఘం సేవకుని దీవించండి. నూతనంగా తరఫు మీ సేవలను దీవించండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన. మంచిది నాయన. దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభా. తండ్రి, ఈ సమయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా సహాయంగా దయచేయండి. అలాగే పరిచర్యలోనైనా ప్రార్థించినటువంటి నీ ఇరువురు బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. ఇలా మేము చక్కటి పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా యొక్క స్థానిక సంఘాలు, ఓదూరు, వైఎస్ఆర్ నగర సంఘాలను బట్టి, సంఘ దైవ సేవకులు బిఎల్ రాజు గారిని బట్టి నాయన, సంఘ పెద్దలను బట్టి, కుటుంబం సంఘంలో ఉన్నటువంటి పరిచారకులు, యవనస్తులు, నూతనంగా తర్ఫీదవుతున్నటువంటి యవనస్తులను బట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మా యొక్క 2 స్థానిక సంఘాల ద్వారాగా ఈ వారంలో జరిగినటువంటి పరిచర్య అంతట్లో మీ తోడును, మీ క్షేమాన్ని, భద్రతను, కాపుదలను, దీవెనను, ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు. ఈ దినం కూడా నేడు సిద్ధుల వీర్రాజు గారి యొక్క నాయన మొదటి జ్ఞాపకార్థ కూడుకున్న తండ్రి వారి కుటుంబం సిద్ధం చేశారు ప్రభా. ఆ యొక్క పరిశుద్ధ కార్యక్రమానికి నాయన మీరు పరిశుద్ధులను అందరినూ సిద్ధపరచండి. త్వరగా ఆ కుటుంబాన్ని నాయన ధైర్యంతో, ఓదార్పుతో నాయన ముందుకు తీసుకుని వెళ్ళడానికి, ఆ కుటుంబం ద్వారాగా నాయన మేము కూడా మరణకాలానికి సిద్ధపడడానికి నాయన మీ సహాయాన్ని మాకు దయచేయండి. అక్కడ మాట్లాడబోతున్న మీ సేవకులు మీరు ఎత్తు పట్టుకుని తండ్రి విలువైన సందేశాలను అందించండి. అక్కడ నడిపిస్తున్నటువంటి బిడ్డలను, పాటలు పాడుతున్నటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతో నాయన మీరు ప్రేరేపించేసిన మీ మహిమ కొరకు ఆ కార్యాన్ని మీరు జరిగిస్తారని మేము ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి ఈ సమయంలో
హెబ్రీలకు రాసినటువంటి పత్రికను నాయన మేము నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా తెచ్చామని వేడుకుంటూ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని నాయన పిల్లలమైనటువంటి మా అందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలే కన్నులు నీకు లోబడగలే మంచి మనసును మారు మనసును మాకు దయచేయమని ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన అంతటినే నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి ఈ సమయంలో దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలని మనము ఆయా పత్రికల ద్వారాగా ఆయా గ్రంథాల ద్వారాగా మనం నేర్చుకుంటున్నాం కదా మోషి బాబు. గత కాలంలో న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం నేర్చుకున్నాం. న్యాయాధిపతులు ఏ రీతిగా మరి పరిపాలన చేశారు, ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విధేయులుగా చేయడానికి శత్రువుల చేతికి ఎలాగ అప్పగించాడో, అప్పగించిన వారిని మరలా తిరిగి న్యాయాధిపతుల ద్వారాగా రక్షించడానికి న్యాయాధిపతులను ఆయన ఎలా పుట్టించాడో మనము గత కాలంలో గ్రంథాల ద్వారాగా విన్నటువంటి వర్తమానం, న్యాయాధిపతుల గ్రంథం ద్వారాగా, అలాగే పత్రికల ద్వారాగా విన్నటువంటి సందేశాలు. యేసుక్రీస్తుల వారు ఎంత గొప్పవారు, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడో, యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపించడానికి దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని యొక్క ఆలోచనలు అవి జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉన్నాయని యేసుక్రీస్తుల వారిని గూర్చినటువంటి మరి పత్రికల ద్వారాగా మనం వింటున్నటువంటి వర్తమానం. ఓకేనా మనిషి బాబు? కనుక నేడు కూడా మరొక నూతన పత్రికలోనికి మనం అందరం వెళ్ళబోతున్నాం. సుమారుగా ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13 అధ్యాయాలని కలిగి ఉంది. కనుక ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలోనికి ప్రవేశించబోతున్నాం. కనుక మొదటిగా మరి మనం దేవునికి ఆల్రెడీ మనం విన్నవించుకున్నాం. కనుక నాయన మోషబబిటు గత కాలంలో గ్రంథాల ద్వారాగా పత్రికల ద్వారాగా కొంత సమాచారాన్ని మనం స్వీకరించగలిగాము, మనము తెలుసుకోగలిగాము. కొంత మేరకు మనకు ఒక అవగాహన వచ్చింది. బైబిల్ గ్రంథం మీద కొంత అవగాహనలోనికి మనము వెళ్తున్నాము, కొంత అవగాహన మనం తెచ్చుకుంటున్నాము. ఓకేనా మోషి బాబు? రైట్. ఇప్పుడు ఈ 13 అధ్యాయాలు కలిగినటువంటి హెబ్రీ పత్రికను కూడా మనము నేర్చుకొని పోతున్నాం, తెలుసుకొని పోతున్నాం. ఇప్పుడు ఈ హెబ్రీ పత్రిక ద్వారాగా యేసుక్రీస్తుల వారి యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క కీర్తిని పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పగా వ్రాయించాడో మనం ఇప్పుడు అర్థం చేసుకొని పోతున్నాం. కనుక ఈ 13 అధ్యాయాల సారాంశాన్ని దేవుని యొక్క ఆలోచనలతో, ఉద్దేశాలతో, ఆత్మ సహాయంతో మనం పరిపూర్ణులుగా నేర్చుకుందుము గాక. రైట్, మంచిది. సరే, అయితే ఇప్పుడు హెబ్రీ పత్రికలోనికి మనకు ఎంటర్ అవుదామా? ఒకసారి మనం వెళ్ళిపోదామా? మొదటి అధ్యాయంలోనికి అడుగు పెట్టేద్దాం. నేరుగా మొదటి అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోదాం. కనుక ఇప్పుడు ఈ హెబ్రీ పత్రిక ముందుగా నేపథ్యాన్ని మనం చూద్దాం. ఓకే, అప్పుడు మనము లేఖనాల ద్వారాగా అడుగు పెట్టేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకే, ముందు టూకీగా ఈ గ్రంథం యొక్క నేపథ్యాన్ని మనం పరిగణించడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనకి సుమారుగా ఎన్ని అధ్యాయాలను కలిగి ఉందంటే 13 అధ్యాయాలను కలిగి ఉంది. ఓకే, రైట్, మంచిది. ఇప్పుడు ఈ 13 అధ్యాయాలు ఎన్ని వచనాలతో ముడిపడి ఉన్నాయి అని అంటే అటు 303 వచనాల్ని కలిగి ఉన్నది ఈ హెబ్రీ పత్రిక. రైట్, ఇప్పుడు 300 వచనాలని అంటే ఏంటి? ఇప్పుడు 3 సెంచరీలు, అవును కదా? సెంచరీ చేశారు అనగానే మనకి ఎంతో ఆనందం వేసుకొస్తుంది కదా. ఇప్పుడు 3 సెంచరీలని కొట్టాలి ఇప్పుడు మనం. ఏమండి? అలుపెరగకుండా, నీరసించిపోకుండా, వెనకడుగేయకుండా ఒక క్రీడాకారుడు ఆట ఆడడానికి ఎలాంటి నియమ నిబంధనలు అయితే పాటిస్తాడో ఇప్పుడు ఈ 13 అధ్యాయాలు కలిగినటువంటి 13 ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే మీరు అర్థం చేసుకోండి. ఎన్ని ఓవర్లు అనుకోవాలి వీటిని? 13 ఓవర్ల కంటే కొంచెం ఎక్కువ అనుకోవాలి. ఎందుకనంటే మరి ఇక్కడ రన్ ఎక్కువ ఉంది కదా. 13 ఓవర్లలో 300 రన్ అంటే కొంచెం అసాధ్యంతో కూడుకున్నటువంటిది. ఒకవేళ మేబీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ని బట్టి రీచ్ అవ్వచ్చు. ఓకేనా మోషి బాబు? సరే, ఇప్పుడు మనము కూడా రీచ్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఎంత మనం స్కోర్ చేయాలి? 300 అంటే 3 సెంచరీలు చేయాలి మనం. కనుక దానికి కావలసినటువంటి ఆత్మ సహాయాన్ని దేవుని వేడుకుందాం మనం. ఓకే, ఇక మనము ఇది పుస్తకాలలో ఎన్నో పుస్తకంగా పిలువబడింది అంటే 58వ పుస్తకంగా పిలువబడుతుంది. ఎన్నో మోషి బాబు? 58వ పుస్తకంగా మనకి కనబడుతుంది అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికని ఎవరు రాశారు, ఎక్కడి నుంచి రాశారు, ఎప్పుడు రాశారు అన్నటువంటి వివరాలు మనము దీని నేపథ్యంలో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషి బాబు?
ఇది ఎవరు రాశారు అన్నదానికి కొంత సమాచారం ఏంటంటే చాలా మట్టుకి మన క్రైస్తవులందరూ చెప్పేదంటే అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికను టూకీగా మాట్లాడుతూ ఉంటారు. రైట్, మంచిది. అంటే పౌలు గారి యొక్క రచన శైలిని బట్టి మనం చూస్తే ఈ పత్రికలో ప్రారంభంలో మరి ఆయన మాట్లాడేటువంటి మాటలకి ప్రతి పత్రికలో ఆయన యొక్క వివరాలు మాటలు మనకు కనబడతాయి. కానీ దీని ప్రారంభంలో ఈ వివరాలు ఏమీ లేకపోవడంతో కొంతమంది ఆలోచన అభిప్రాయం మాత్రమే. ఎటు మోషబాబు, కొంతమంది ఆలోచన అభిప్రాయం మాత్రమే. ఏంటి అంటే అపోల్లో అనేటువంటి ఒక ఆయన వ్రాసి ఉండొచ్చు. ఎవరినైనా అపోల్లో ఒకరు, బర్నబాస్ గారు లేదా లోకా గారు, వీళ్ళలో కొందరు ఎవరైనా వ్రాసి ఉండవచ్చు అన్నది ఒక అభిప్రాయం. అయితే మనము ఈ పత్రిక యొక్క ఉద్దేశాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే పౌలు గారి ఈ పత్రికను వ్రాసారన్నది ఒక వాస్తవంగా మనకు కనబడుతూ ఉంటుంటుంది. ఇక్కడ మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని ఇప్పుడు సంఘము స్వీకరించింది. పౌలు గారు ఒకవేళ వ్రాసిన లేదా పౌలు గారు కాదు, ఒకవేళ బర్నబా గారు కానీ, లోకా గారు కానీ, అపోల్లో గారు కానీ ఎవరు రాసినా ఈ మాటలో పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని వాక్యాలని ఆ రోజు హెబ్రీ సంఘం విశ్వసించి ఈ ఉత్తరాన్ని, ఈ లెటర్ని స్వీకరించింది. తద్వారాగా వారి యొక్క వారికి ఉన్నటువంటి ఆ లోటుపాట్లు, ఆ యొక్క విధానాలు, వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నావో ఈ పత్రిక ద్వారాగా వారు ఈ సమస్యలను పరిష్కరించుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఎవరు రాస్తారో మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు రాస్తారు మనకు తెలియవలసినటువంటి సందర్భం. ఓకేనా మోషబాబు, ఇది ఎప్పుడు రాస్తారంటే ఇది క్రీస్తుకు పూర్వము, క్షమించండి, క్రీస్తు శకము 60 నుంచి 70 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడింది. క్రీస్తు శకము 60 నుంచి 70 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల మధ్యకాలంలో ఎప్పుడు రాయబడిందన్న తెలీదు. మొత్తానికి 60 నుంచి 70 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడింది. ఇది యెరూషలేము దేవాలయం కూల్చబడక ముందు వ్రాయబడింది అన్నది ఒక వాస్తవం అనమాట. ఓకేనా, అయితే ఇది ఎప్పుడు రాశారో మనకు అర్థమైంది. ఇది ఎక్కడి నుంచి రాశారు, ఎవరు రాశారో కొంత అవగాహన మనకు వచ్చింది. ఎవరు రాశారు అనుకున్నాం, పౌలు గారే ఎక్కువ శాతం రాశారు. ఇప్పుడు ఈ మనకి ఎక్కడి నుంచి వ్రాసారు అన్నది తెలియాలి. ఒక్కసారి మనము ఈ సందర్భంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 24వ వచనం చదువునన్న చివరి వచనం. అంటే వీళ్ళు ఎక్కడ నుంచి వ్రాసారో మనకు అర్థం కావడానికి అక్కడ మనకి తెలియజేయబడుతుంది. 24వ వచనం చదువు. ఓకే, ఒకసారి ఎక్కడైనా 24వ వచనాన్ని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. అంటే ఈ మాటను బట్టి మనకి ఇక్కడ ఏమర్థమవుతుందని అంటే వీళ్ళు ఇటలీ నుంచి వ్రాసారన్నటువంటి మాట మనకి కనబడుతుంది అనమాట. అంటే ఈ పత్రికని పౌలు గారు మాట్లాడుతూ ఇటలీలో ఉన్న వారందరూ కూడా మీకు వందనములు చెప్పుచున్నారు అని అన్నాడు. అంటే ఇటలీ నుంచి మీకు వందనాలు చెబుతున్నారు అన్న మాటను మనం పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు అంటే ఈ పత్రిక ఎక్కడి నుంచి వ్రాసి ఉండాలి, ఈ ఇటలీ నుంచి వ్రాసి ఉండాలి. ఇప్పుడు ఇటలీ నుంచి అనేటువంటి మాట మనకి కనబడుతుంది. అంటే ఈ పత్రిక అక్కడి నుంచి రాశారు. ఇప్పుడు ఎవరు రాశారు అన్నది మనం వాస్తవానికి అర్థం చేసుకుంటున్నప్పుడు పౌలు గారే రాశారు. ఇప్పుడు పౌలు గారు కూడా ఇప్పుడు ఇటలీ పట్టణం ఎక్కడ ఉందంటే రోమాలోనే ఇటలీ ప్రాంతం ఉంది కనుక ఇప్పుడు రోమాచరణ నుంచే ఈ పత్రిక వ్రాసారన్నది ఒక అభిప్రాయం. కనుక ఇప్పుడు ఎవరు రాశారో మనం చూసాము, ఎక్కడి నుంచి రాశారో చూసుకున్నాము, ఎప్పుడు రాశారో కూడా మనము చూసాము. ఈ అధ్యాయం వెనకాల ఉన్నటువంటి ఆ విధానాలను మనము చూసాం. ఓకేనా మోషబాబు, ఇది ఎప్పుడు రాయబడిందో, ఎప్పటి నుంచి రాయబడిందో, రాసినటువంటి వారు ఎవరో కూడా మనం చూసాం కదా. ఇప్పుడు సమయం ఏంటి, ఎప్పుడు రాశారు, ఇది క్రీస్తు శకం 60 నుంచి 70 సంవత్సరాల మధ్యకాలంలో రాశారు. ఇప్పుడు ఎవరికి రాశారు అని అంటే హెబ్రీలో ఉన్నటువంటి క్రీస్తు విశ్వాసులకి ఈ పత్రికను రాశారనమాట. ఎవరికి రాశారు మోషబాబు, క్రీస్తు విశ్వాసులకి ఈ పత్రికను వ్రాయడం జరిగింది. ఇది ఈ పత్రిక యొక్క నేపథ్యంలో ఒక భాగంగా మనం చూస్తున్నాం. ఇక ఈ పత్రిక సందేశంలోనికి, ఈ పత్రిక నేపథ్యంలోనికి మరి కాస్త మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు, ముందుగా హెబ్రీ పత్రిక విశ్వాసులకు వ్రాయబడింది. ఎవరికి వ్రాయబడింది మోషబాబు? వారు యేసుక్రీస్తును నమ్మినటువంటి తర్వాత హింసలు, శ్రమలు ఎదుర్కొంటూ తిరిగి పాత నిబంధన ఆచారాల వైపుకు వెళ్ళే ప్రమాదంలో ఉన్నారట.
ఏం చేస్తున్నారు వీళ్ళు? యేసుక్రీస్తుని గురించి బాగా తెలుసుకుని విన్నటువంటి తర్వాత, శ్రమలో హింసలు అనుభవించినటువంటి తర్వాత, ఇదిగో క్రీస్తుని అంగీకరిస్తే ఈ శ్రమలో హింసలు బాధలు ఉన్నాయి, మనకు ధర్మశాస్త్రము స్వేచ్ఛని ఆనందాన్ని ఇచ్చింది తప్ప ఇంత ఇబ్బందిని మనకు కలిగించలేదని కొంతమంది ఏం చేస్తున్నారంటే విశ్వాసంలో వెనకడిగేసి మరలా ఇప్పుడు పాత నిబంధన కాలపు పద్ధతుల్లోనికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. అవును కదా? మన వాళ్ళు కూడా అంతే. సంఘములో ఇప్పుడు యేసుక్రీస్తుల వారు బోధించినటువంటి బోధ మనం చేస్తామనుకో, కనీసం ఒకరు కూడా మిగిలి ఉండరు. అలాగే పాత నిబంధన బోధ చేసి చూడండి, అందరూ కూడా వచ్చేస్తారు. ఎందుకని? పాత నిబంధన ఆశీర్వాదాల గురించి అమోఘంగా మాట్లాడింది, కానీ క్రొత్త నిబంధన దేని గురించి మాట్లాడింది? శ్రమల గురించి మాట్లాడింది. శ్రమల తర్వాత కలగబో మహిమను గురించి మాట్లాడింది. ఈ బోధన చేస్తే ఎవరో ప్రస్తుత కాలం మన దగ్గర ఎలాగైతే ఉండరో మోషే బాబు, ఆ రోజు కూడా హెబ్రీ సంఘంలో వారు ఎదుర్కొన్నటువంటి హింసలను బట్టి, శ్రమలను బట్టి వారు క్రీస్తులో నుంచి వైదొలిగిపోయి మరలా పాత నిబంధన కాలపు పద్ధతులని, ఆచారాలని పాటించడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో హెబ్రీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకి పౌలు గారు ఈ పత్రికను రాస్తున్నాడు అనమాట. ఏమని రాస్తున్నాడనంటే, వారు పాత నిబంధన ఆచారాల వైపుకు వెళ్తున్నారు కనుక అందుకని రచయిత క్రీస్తు యొక్క మహిమను, ఆయన యొక్క శ్రేష్టతను, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడో ఇప్పుడు హెబ్రీలకు రాస్తూ హెబ్రీ పత్రిక ద్వారా ఈ సమాచారాన్ని పౌలు గారు చేరవేస్తున్నారన్నమాట. ఎవరికి? హెబ్రీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు అందరికి కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు పాత నిబంధన ఆచారాల వైపుకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, నూతన నిబంధన గ్రంథం చట్టం ఎలా ఉందంటే అది చాలా కఠిన నియమాలతో కూడుకొని ఉన్నది కనుక దీనిని మనం కొనసాగించలేము, దీని నుంచి వైదొలిగిపోదాము, క్రీస్తుని నమ్ముకుంటే మనకి శ్రమలు హింసలు వస్తాయని ఒక ఆలోచన వీరికి వచ్చి దీని నుంచి వైదొలిగిపోదాం అనుకున్నటువంటి సమయంలో పౌలు గారు ఈ పత్రిక ద్వారా వారిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు క్రీస్తులో వారిని కడుతున్నాడు అనమాట. అనగా క్రీస్తు ఎంత గొప్పవాడో తెలియజేస్తున్నాడు అనమాట. ఈ హెబ్రీ పత్రిక అంతా మనకి ఇచ్చే వివరణ ఏంటనుకుంటున్నాం మోషే బాబు? ఇప్పుడు మనము కూడా నేర్చుకోబోతున్నాం. మనము కూడా దేవుని కుమారుడు అని మనకు తెలుసు అంతే, కానీ ఆ దేవుని కుమారుడు ఎంతమంది కంటే ఎవరికంటే గొప్పవాడు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి సందర్భాలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. మొట్టమొదటిగా మనం చూద్దాం. నేపథ్యంలో భాగంగా ఈ అధ్యాయము 3 ముఖ్యమైనటువంటి భాగాలుగా పరిగణించబడింది. ఈ అధ్యాయమే 3 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఏంటి చైతన్య? యేసుక్రీస్తు దేవుని కుమారుని అధ్యాయం తెలియజేస్తుంది. ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు అని చెబుతుంది అనమాట ఈ అధ్యాయం మనకి. ఈ హెబ్రీ పత్రిక అంతా కూడా ఏమని చెప్పింది? ప్రవక్తల కంటే కూడా గొప్పవాడు. కానీ మన వాళ్ళందరూ కూడా ప్రవక్తల్ని చాలా గొప్పగా పరిగణించారు, చాలా గొప్పగా నమ్మరు. కానీ ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు వారు ప్రవక్త కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన దేవదూతల కన్నా గొప్పవాడు. ఎవరినైనా దేవతల కన్నా ఉత్తముడని ఈ అధ్యాయం మనకు మాట్లాడుతుంది. ఆయన సృష్టికర్త మరియు రాజు అని ఈ అధ్యాయం ప్రకటించింది. ఆయన ఎవరు చైతన్య? రాజు అని ఈ హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మనకు సెలవిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ రోజు హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులు పాత నిబంధన కాలంలోనికి వెళ్ళిపోతుండగా వారిని క్రీస్తు వైపు నడిపించడానికి క్రీస్తుని దేవుడు ఎంత గొప్పగా చూపించాలనుకుంటున్నాడో పౌలు గారు తన రచన శైలిల ద్వారాగా తెలియజేశారు. అవును, నేడు వాక్యంలో నుంచి ఎవరైతే వైదొలిగిపోతూ ఉంటారో వారిని వాక్యంలో నిలబెట్టడానికి పరిశుద్ధ గ్రంథం కూడా ఈరోజు ఒక మంచి సాధనగా మనకు కనపడుతుంది. అవును కదా? ఇప్పుడు నేను ఒకవేళ తప్పుదారిలోకి వెళ్ళాను అనుకో, రైట్ మార్గంలో నడిపించడానికి నన్ను గైడెన్స్ చేసేది ఏంటంటే బైబిల్ గ్రంథం కనుక. అలాగే ఇప్పుడు హెబ్రీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు కూడా ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళిపోవాలనుకున్నారు? మరలా పాత నిబంధన ఆచారాలకి పద్ధతులకి వెళ్ళిపోవాలనుకున్నారు. ఇప్పుడు వారిని క్రీస్తు వైపు నడిపించడానికి పౌలు సిద్ధపడుతున్నారు. అదే ఇక్కడ చెప్పాలనుకుంటున్నటువంటి సందేశం. ఇది మొట్టమొదటిగా మనం వింటున్నటువంటి నేపథ్యాన్ని మనం ముగించుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయ సారాంశాన్ని మనం చూద్దాం. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయ సారాంశాన్ని మనం చూద్దాం. దేవుడు కుమారుడు ద్వారాగా మనతో మాట్లాడాడని ఈ అధ్యాయం మనకి సారాంశాన్ని ఇస్తుంది అనమాట. దేవుడు మనతో ఏం చేశాడని మోషే బాబు? కుమారుడు ద్వారాగా మాట్లాడాడు. కానీ పూర్వకాలంలో దేవుడు ఎవరి ద్వారాగా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారాగా మాట్లాడాడు కదా. ఈ దినములంతమందు కుమారుని ద్వారాగా మనతో మాట్లాడాను అని ఈ అధ్యాయం మనకి సందేశం ఇస్తుంది అనమాట. ఓకేనా మోషే బాబు?
ఇది అంత్యకాలమందు యేసుక్రీస్తుల వారి ద్వారా తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాడని ఈ అధ్యాయం మనకి సారాంశాన్ని ఇస్తుంది. ఇది గొప్ప సత్యం. ఏంటి మోషబాబు ఇది గొప్ప సత్యం. ప్రవక్తలు దేవుని సందేశకులుగా మనకు కనబడుతున్నారు. ప్రవక్తలు ఎలా కనబడుతున్నారు మోషబాబు? దేవుని సందేశకులుగా, అంటే ప్రవక్తలు దేవుని మాటని తెలియజేసేటువంటి వారిగా పాత నిబంధన కాలంలో మనం విన్నటువంటి వర్తమానం. కానీ యేసుక్రీస్తుల వారు ఎవరు? దేవుని సంపూర్ణ ప్రత్యక్షత కలిగినటువంటి ఆయన, దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షత కలిగినటువంటి ఆయన మహానుభావుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ప్రవక్తల కంటే ఈయన ఎవరన్నమాట? గొప్పవాడు. యేసుని చూడడం అని అంటే దేవుని హృదయాన్ని చూడడం అని ఈ అధ్యాయం మనకి సారాంశముగా సందేశంగా ఈ అధ్యాయం మనకి వివరిస్తుంది. సరే, ఇప్పుడు ఈ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖన భాగాలని వివరాల్లోనికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? రెండవదిగా ఈ అధ్యాయంలోనికి మనము వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం? 14 వచనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 14 వచనాలని కొన్ని భాగాలుగా మాట్లాడుకునేటువంటి మనం ప్రయత్నాలు చేద్దాం. మొదటి 3 వచనాలలో మనకి తండ్రినటువంటి దేవుడు పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారాగా మాట్లాడాడని, ఈ దినములంతమందు కుమారుని ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడని మనకి ఈ మొదటి 2-3 వచనాల్లో చెబుతున్నటువంటి మాటలు. సరే, ఇప్పుడు ఆయన చెబుతున్నది ఈ 3 వచనాల్లో మనకి ఇంకా కనబడుతున్నటువంటి సందర్భం ఏంటంటే ఆయన సమస్తానికి వారసుడు. యేసుక్రీస్తుల వారు ఎవరట మోషబాబు? ఆయన లోక సృష్టికర్త. ఆయన దేవుని మహిమ యొక్క ప్రకాశమును, దేవుని స్వరూపమునకు ముద్రగా ఉన్నాడని ఈ మొదటి అధ్యాయంలో వివరాల్లో మనకి తెలియజేయబడుతున్నటువంటి సమాచారం. తన శక్తివంతమైన మాట చేత సమస్తాన్ని చేశాడు. ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఏమండి, పాప పరిహారం చేసినటువంటి రక్షకుడు అని ఈ మొదటి అధ్యాయం మనకి వివరణిస్తుంది. మహోన్నతిని కుడిపార్శ్వమును కూర్చున్నటువంటి రాజు అని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. ఈ వచనాలన్నింటినీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు కేవలం మనిషి కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అని ఈ వచనాలు మనకి తేటగా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఓకేనా మోషబాబు? ఇక 4 నుంచి 14 వచనాల వరకు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు? 4 నుంచి 14. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు అంటున్నాను కనుక ఇప్పుడు 4 నుంచి 14 వచనాలు కూడా ఆయన ఎవరని తెలియజేస్తున్నా అంటే దేవదూతల కంటే గొప్పవాడు. ఓకేనా మోషబాబు? ఓకే. అయితే యూదులు ఏం చేసేవారు అంటే దేవదూతల్ని గొప్పగా వారు చూసేవారు అనమాట. అవును, మన పూర్వీకులు, మన పితరులు లేదా యూదులందరూ కూడా దేవదూతల్ని ఎలా చూసేవారు మోషబాబు? చాలా గొప్పగా చూసేవారు. కానీ ఇక్కడ రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే యేసు దేవదూతల కంటే కూడా గొప్పవాడు, ఎంతో ఉన్నతమైనటువంటి వాడని నిరూపిస్తున్నాడు ఆయన. వాళ్ళు ఒక సత్యాన్ని అనుసరిస్తున్నారు, అది సత్యమే కాదు సర్వసత్యం వైపుకు కూడా ఇప్పుడు పౌలు నడిపిస్తున్నారు. అది ఇప్పుడు ఆత్మ ద్వారాగా జరిగేటువంటి కార్యం. అందరికీ సత్యం తెలిసి మోసేబాబు, కానీ ఈరోజు సర్వసత్యం వైపుకు నడిచేటువంటి బోధలు ఎక్కడ ఉందంటే అపోస్తలుల బోధలోనే ఉన్నాయి. అపోస్తలుల బోధలోని ఈ సందర్భాలు మనకి కనబడతాయి. ఓకేనా మోషబాబు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవదూతల కన్నా ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, ఎంతో గొప్పవాడు అని మనం చెప్తున్నాం కదా. ఎందుకు ఆయన దేవదూతల కంటే గొప్పవాడు అని మనం ఈ అధ్యాయాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, దేవదూతలు ఎవరనంటే సేవకులు. దేవదూతలు ఎవరినైనా సేవకులు. ఇప్పుడు దేవదూతలు అనగానే ఏంటి? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతివి కూడా దేవదూతలే. చెట్లు, వృక్షాలు, అడవులు, కొండలు, నదులు, నీరు, ఇవన్నీ కూడా ఏంటి మోషబాబు? ఇవన్నీ దేవదూతలు. దేవదూతలు ఎవరంటే దేవుని కుమారుకి సేవ చేసేటువంటి వారు. ఓకేనా? కనుక ఇప్పుడు కానీ యేసుక్రీస్తుల వారు ఎవరు? దేవదూత కాదు కదా, ఆయన దేవుని కుమారుడు. కనుక మన యూదులు దేవదూతలను గొప్పగా భావిస్తున్నారు కదా. దేవదూతల కంటే గొప్పవాడు యేసుక్రీస్తుల వారు అని ఇక్కడ రచయిత నొక్కి వక్కాలించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి దేవదూతలు ఎవరు? దేవుణ్ణి ఆరాధించేవారు. దేవదూతలు ఎవరు? ఆరాధికులు, దేవుణ్ణి ఆరాధించేవారు. కానీ యేసుక్రీస్తుల వారు ఎవరు? ఆరాధించబడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తుల వారు ఏం చేయబడుతున్నాడు? ఆరాధించబడుతున్నాడు. దేవదూతలు ఎవరు? ఆరాధికులు, కానీ యేసుక్రీస్తుల వారు ఆరాధించబడుతున్నాడు. దేవదూతలు ఏంటి? సృష్టించబడ్డాయి, ఆయన మాట ద్వారాగా
సృష్టించబడ్డాయి. ఎన్ని ఉన్నాయి దేవదూతలు? ప్రకటన గ్రంథంలో అంటారు కోటాను కోట్ల దేవదూతలు అన్నాడు. అంటే కోట్ల కొలిది ఉన్నాయి. ఏంటవి? దేవదూతలు. రైట్, మంచిది. కానీ దేవదూతలు ఏం చేయబడ్డాయి మోషబాబు? సృష్టించబడ్డాయి. కానీ యేసుక్రీస్తు సృష్టికర్త, దేవదూతలను సృష్టించే సృష్టికర్త. ఇప్పుడు యూదులందరూ కూడా ఈ పత్రిక చదవగానే ఏమనుకుంటారు? అమ్మో, దేవదూతల కంటే యేసుక్రీస్తుల వారు గొప్పవారు. అంటే ఇప్పుడు ఆయనను మనము అనుసరించాలి, ఆయనలాగా మనము బ్రతకాలి, ఆయనలా జీవించాలి. ఆయన గురించి ఇంకా ఎలాంటి సమాచారం మనకు అందింది? ఈ పత్రికను ఎవరు రాశారు? మిగతా పత్రికలు ఏంటని ఒక ఆలోచన, ఒక అవగాహన మీదకి హెబ్రీ సంఘం వచ్చారు. క్రీస్తుని పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకున్నారు. అది హెబ్రీ గ్రంథకర్త చెప్పాలనుకుంటున్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఇక దేవదూతల సేవ ఏంటంటే తాత్కాలికం. ఏంటి మోసబాబు? దేవదూతల సేవ తాత్కాలికం. కానీ క్రీస్తు రాజ్యం నిత్యం ఉండేటువంటిది. దేవదూతల కాలం ఏంటి? అది తాత్కాలికమే. దేవదూతలకి ఉన్నటువంటి సేవ తాత్కాలికం, అంటే ఈ లోకం ఉన్నంత వరకే కదా. కానీ యేసుక్రీస్తుల వారి రాజ్యము ఈ లోకము, వెరీ గుడ్, ఈ లోకము మరణం తర్వాత కూడా నిత్యము ఉండేటువంటి రాజ్యములో మరి యేసుక్రీస్తుల వారి రాజ్యాన్ని ఏలుతున్నాడని. ఒకవేళ దేవదూతలే మీరు అని అనుకుంటే దేవదూతల తాత్కాలికము, ఈ లోక యుగాంతంలో దేవదూతలు కూడా అంతమొందుతాయి. కానీ క్రీస్తు రాజ్యము నిత్యము ఉండేటువంటిదని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషబాబు? ఇక ఈ అధ్యాయ ప్రధాన సందేశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేద్దాం. ఏంటి మోషబాబు? ఈ అధ్యాయం యొక్క సందేశం ఏంటి? ఈ అధ్యాయము మొదటి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక యొక్క సందేశం ఏంటని మనము ఆలోచన చేసినప్పుడు, యేసుక్రీస్తు సమస్తమునకు శ్రేష్ఠుడు. యేసుక్రీస్తు ఎవరటనైనా సమస్తానికి వారసుడు, సమస్తానికి మూల పురుషుడు, సమస్తానికి సృష్టికర్త, అలాగే సమస్తానికి శ్రేష్ఠుడు అని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. యేసు సాధారణ గురువు అయితే కాదు, ప్రవక్తలలో ఒకడు మాత్రమే కాదు. అనగా యేసుక్రీస్తును కూడా ఆయన కూడా ప్రవక్తలలో ఒకడిగా పరిగణించింది ఆ రోజు ఉన్నటువంటి యోధా సమాజం. కానీ ప్రవక్తలలో ఒకడు మాత్రమే కాదు, దేవదూతే కాదు, ఆయన దేవుని కుమారుడు, నిత్యరాజు, నిత్యరక్షకుడు అని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. అందువలన మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మాట వినాలి. ఆయన మాట ఏం చేయాలి మర్చిపోదు? మాట వినాలి. పూర్వం ప్రవక్తల ద్వారాగా మాట్లాడాడు కదా, ఇప్పుడు తన కుమారుని ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. కనుకనే అందువల్ల ఆయన మాట మనం ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి, ఆయనలో స్థిరంగా ఉండాలని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. జస్ట్ ఒకే ఒక లైన్. ఓకేనా మర్చిపోవు? ఇక ఈ అధ్యాయ పాఠాలు ఏంటి? దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడా? ఈ అధ్యాయం ద్వారాగా మనం వెళ్ళవలసినటువంటి సందేశం ఏంటి? సారాంశం ఏంటి? నేపథ్యం ఏంటి? పాఠం ఏంటని మనం ఆలోచన చేసినాడు మోషబాబు. దేవుడు ఈరోజు కూడా తన కుమారుని ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి మోషబాబు? దేవుడు ఈ రోజు కూడా మనందరితో మాట్లాడుతున్నాడు. యేసు నిత్యరాజు, లోకరాజ్యాలు మారిపోతాయేమో కానీ క్రీస్తు రాజ్యము తరతరములు ఉంటుందని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఓకేనా? ఇది ఈ అధ్యాయం యొక్క నేపథ్యము, సందేశము, సారాంశము. ఏదో వివరాలుగా టూకీగా కొంత వివరణ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖన భాగాలు మనం చదువుకుంటూ నేటి పరిచయను మనము ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? మొదటి అధ్యాయం మొదటి నుంచి చదివేసుకుందాం. చూడన్నా. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారాగా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారాగా ప్రపంచములు నిర్మించును. యేసుక్రీస్తుల వారి ద్వారాగా ఏమి నిర్మించబడ్డాయంట? ప్రపంచాలే నిర్మించబడ్డాయంట. ప్రపంచాలు, ఈరోజు ప్రపంచము, ఈరోజు ప్రపంచ దేశాలు అని ఇంచుమించు 300 దేశాలు, 280 దేశాలని మన వారు మాట్లాడుతున్నారు. ఆ ప్రపంచాలన్నీ కూడా ఎవరి వలన కలిగించినవి? దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వలన ప్రపంచములు నిర్మించును. ఓకే, ఇప్పుడు మొదటి వచనాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. పూర్వకాలముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారాగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే మన పూర్వీకులు మన పితరులతో ఎలా మాట్లాడాడంట? నానా కాలాల్లో నానా సమయాలుగా నానా విధాలుగా మాట్లాడాడట. దేవుడు ఎవరితో మాట్లాడాడు? ప్రశ్న. మొదటిగా దేవుడు ఎవరితో మాట్లాడాడు? పూర్వం తన ప్రవక్తలతో మాట్లాడాడు, పితరులతో మాట్లాడాడు. పితరులు ఎవరు మోషే బాబు? ఆదాము గారు పితరుడు. పూర్వీకులు ఎవరు? అబ్రహాము గారు పూర్వీకులు.
ఓకేనా. పితరులతో మాట్లాడాడు, పూర్వీకులతో మాట్లాడాడు. మొట్టమొదటి మనిషి ఆదాముతో ఏమన్నాడు, ఆదాముని ఈ తోటనంతటిని సేధించి నా కొరకు నువ్వు ఉండాలి, ఈ తోట చెట్లను ఫలాలని నువ్వు తిను, నిరభ్యంతరంగా అన్ని తినవచ్చు, దాన్ని తినవద్దని నరునికి ఆజ్ఞాపించి ఆ ఏదైనా తోటలో పెట్టాడు. అంటే పితరులతో దేవుడు ఏం చేశాడు, ఆదాము గారితో మాట్లాడాడు. తర్వాత ఎవరితో మాట్లాడాడు, అబ్రహాం గారితో మాట్లాడాడు. ఏమండి, అబ్రహాం గారితో నేను చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఒకసారి చదువుదామా, ఒకసారి మనం ఆదికాండం 15 అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోదాం త్వరగా. ఆదికాండం 15 అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం. అక్కడ అబ్రహాం గారితో తండ్రినటువంటి దేవుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ భాగాలు మనకి కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవాకు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహాముకి ఏమొచ్చిందట, దర్శనమందు వచ్చి ఏమంటున్నాడట, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును నీకు బహుమానమును అత్యధిక మగుదనని చెప్పును. అందుకు అబ్రహాము ప్రభు అయిన యెహోవా అని మాట్లాడుతున్నాడు. అంటే పూర్వకాలంలో నానా సమయంలో నానా రీతిలుగా దేవుడు ఎవరితో మాట్లాడాడు మోషే బాబు అంటే అబ్రహాము గారితో మాట్లాడాడు. ఆ తదుపరి మరల ఎవరితో మాట్లాడాడు, నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మోషేతో పొదలో మాట్లాడతాడు. మిద్యాను అరణ్యములో కాలిపోతుంటే ఆయన భయపడుతూ ఉంటుంటాడు. మోషే అని పిలుస్తాడు. ఎవరిని, మోషే గారిని పిలుస్తాడు దేవుడు. ఏమండి చూద్దాం ఆ సందర్భాన్ని. 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఆ పొద కాలిపోలేదు, ఆ పొద దానిని చూచుటకు అతడు అట్లా వెళ్ళాడు. యెహోవా చూసెను, దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. మోషేతో మాట్లాడాడు దేవుడు. కారణం ఏంటి మోషే బాబు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించాలి, వారిని కానాను దేశానికి నడిపించాలి. వారు ఐగుప్తు దేశంలో మగ్గిపోతున్నారు, వారి శ్రమల కొలుములో ఉన్నారు, వారిని విశ్రాంతి కొలుములోనికి నడిపించడానికి పొదల నడుమ అగ్నిజ్వాలలో ఇప్పుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు, మోషే గారికి ప్రత్యక్షమయ్యాడు. అంటే పితరులతో మాట్లాడినటువంటి దేవుడు తన పనిని, తన పరిచర్యను తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఆ తదుపరి కాలంలో మరలా ఎవరితో మాట్లాడాడు, వెరీ గుడ్, యెహోషువ గారితో మాట్లాడాడు. తదుపరి కాలాల్లో ఎవరితో మాట్లాడాడు, మోషే గారు. తదనంతరం ఇశ్రాయేలు ప్రజలు నడిపించే నాయకుడు ఆయనే కదా. కనుక ఇప్పుడు మరలా ఎవరితో మాట్లాడుతున్నాడు, యెహోషువ గారితో. ఒక్కసారి 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. ఒకసారి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యెహోవా యెరికో ప్రాంతమునకు ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా కత్తి దూసి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలిచుండును. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడువా అని అడిగిను. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి తిని అనెను. యెహోవా సేనాధిపతికి ఏమొచ్చాడట, నేను వచ్చి తిని అంటున్నాడు. అంటే ఇప్పుడు నానా సమయాల్లో నానా విధాలుగా నానా రకాలుగా ఇప్పుడు ఏం చేశాడు, అబ్రహాము గారితో మాట్లాడాడు. తర్వాత ఎవరితో మాట్లాడాడు, మోషే గారితో మాట్లాడాడు. ఇప్పుడు యెహోషువ గారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మరలా ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సమూయేలు గారితో మాట్లాడతారా. అవును, సమూయేలు గారితో కూడా దేవుడు మాట్లాడాడు. నేను ఒక కార్యం చేయబోతున్నాను, ఇశ్రాయేలులో వినువారు అందరి చెవులు గింగురమంటాయని సమూయేలు గారితో సమూయేలు గారితో దేవుడు మాట్లాడాడు. తర్వాత ఎవరితో మాట్లాడాడు, మరలా దావీదు గారితో మాట్లాడాడు. తర్వాత ఎవరితో మాట్లాడాడు మోషే బాబు, దావీదు గారితో మాట్లాడు. ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఏమండి, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. యెహోవా ఆత్మ ఎవరి ద్వారా పలుకుతున్నాడట, దావీదు గారి ద్వారా పలుకుతున్నాడు. ఏమండి, దేవునికి పక్షపాతము లేదు. ఆయన ఒకరికి, ఒక జాతి వాడికి, ఒకరికి మాత్రమే ఆయన దేవుడు కాదు. ఆయన అందరికీ, అన్ని జాతుల వారికి ఆయన ఎవరో దేవుడు అని ఇక్కడ ఈ గ్రంథకర్త నొక్కించి ఒక్కలించి మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు అబ్రహాం గారితో మాట్లాడాడు, మోషే గారితో మాట్లాడారు, యెహోషువ గారితో మాట్లాడారు, సమూయేలు గారితో మాట్లాడారు. ఇప్పుడు మరలా దావీదు గారితో కూడా మాట్లాడారు. ఆ తదుపరి కాలాల్లో పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త ఏమండి
ఏలియా ప్రవక్త గారి ద్వారాగా కూడా దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు మోషే బాబు? పావర్తో గారితో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో ఆ భాగాలు మనకు కనబడతాయి. ఏమండి, ఆ తర్వాత యెషయా ప్రవక్తతో కూడా మాట్లాడాడు. ఇలా మనం ప్రతి లేఖనాన్ని చూడగలిగితే పూర్వం ప్రవక్తల ద్వారాగా దేవుడు ఏం చేశాడంటే మాట్లాడాడు. మాట్లాడిన ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు మనకి తెలియజేస్తున్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అలాగే ఇర్మియా గారి ద్వారాగా కూడా మాట్లాడారు ఆయన. చూద్దాము మంచి మాటని. ఏ మాట అనుకున్నాం? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. అప్పుడు ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీగా వింటిని, అంతటా నేనున్నాను చిత్తగించమని నన్ను పంపమనగా. చూడండి, ఎవని పంపుదును మా నిమిత్తం ఎవడు పోవునని. ఏమండి, దేవుడు ఆత్మస్వరూపిగా మాట్లాడుతున్నప్పుడు నేనున్నాను నన్ను పంపని యెషయా ప్రవక్త ముందుకు వచ్చాడు. కనుక యెషయా ప్రవక్తతో కూడా దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. యెషయా ప్రవక్త ద్వారా ఎందుకు మాట్లాడాడు? ఆ రాజులందరినీ సరిచేశాడు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని సరిగా పరిపాలించాలని, ఆ రాజులను సన్మార్గంలో సత్య మార్గంలో నిలబెట్టడానికి యెషయా ప్రవక్త ద్వారాగా దేవుడు మాట్లాడాడు. మరొక ఆయన ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. ఒకసారి మొదటి అధ్యాయం 4వ వచనం చదువు చూడండి. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును. జైతల్లి, దేవుని వాక్కు ఇర్మియా గారికి ప్రత్యక్షం ఏమని సెలవిచ్చిందట? ఎలాగూ సెలవిచ్చును, ఎలాగూ మాట్లాడును. ఏమని మాట్లాడిన ఒకసారి 9వ వచనం చదువు చూడండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఎలాగూ సెలవిచ్చును. ఇదిగో నేను నా నోట నీ మాటలు ఉంచున్నాను, నీ నోట నా మాటలు ఉంచాను. ఇప్పుడు మన నోట్లో ఎవరి మాటలు ఉంచాడు? దేవుడు. ఆయన మాటలు మన నోట్లో ఉంచాడు. ఆయన మాటలు ఇప్పుడు మనం పలకాలి. దుర్భాష ఏది మీ నోట రానియకండి అని వాక్యం సెలవిస్తుంది. ఏ మాట రానివ్వకూడదు? దుర్భాషలు ఏవి మీ నోట రానివ్వకండి. మీ నోట ఆశీర్వచనాలే రావాలనగా దేవుని మాటలే రావాలి, అనగా హెచ్చరింపులు రావాలి, గద్దింపులు రావాలి. అవునా? హెచ్చరింపులు ఉండాలి, గద్దింపులు ఉండాలని ఈ మాటలు మనకి సెలవిస్తున్నాయి. అలాగే 10వ వచనం కూడా చదువుతాం చూడండి. పెళ్ళగించుటకును. ఏమండి, ఇప్పుడు ఇర్మియాకి దేవుని వాక్యం ఎందుకు ప్రత్యక్షమైందంట? జనులను ఏం చేయాలి? పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించున్నాను. అంటే పూర్వం ప్రవక్తల ద్వారాగా మాట్లాడిన దేవుడు తన సంకల్పాన్ని అంతటిని కూడా నెరవేర్చుకున్నాడు. కనుక ఇర్మియా గారితో మాట్లాడాడు, యెహెజ్కేలు గారితో కూడా మాట్లాడాడు. ఇప్పుడు కూడా మనందరితో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మోషే బాబు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనందరితో ఎలా మాట్లాడుతున్నారు ఒక్కసారి మనము ఆ వచనాన్ని చూద్దాం. ఎందుకంటే పూర్వం ప్రవక్తల ద్వారాగా మాట్లాడాడు కదా, ఇప్పుడు తన కుమారుని ద్వారాగా మనతో మాట్లాడుచున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు మనందరితో ఎలా మాట్లాడుతాడు? ఒకసారి 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చదువుదాం. 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చదువుదాం. నేను చదువుతాను, నువ్వు చూడన్నాను అక్కడ. 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చును బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు. అంటే వీళ్ళందరూ కూడా దేవుని మూలంగా పలికారు. ఇప్పుడు నేడు మనము కూడా దేవుని మూలంగానే పలకాలి. ఎలా పలకాలి మనం దేవుని మూలంగా? ఇప్పుడు దేవుడు తన కుమారునితో మనతో మాట్లాడాడు అన్నాడు కదా. పూర్వం నానా కాలాల్లో నానా సమయాలుగా దేవుడు వారితో మాట్లాడాడు, వారి ద్వారాగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు ఆత్మ ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆత్మ ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆ రోజు దేవుని ప్రజలను నడిపించడానికి దేవుడు వారిని వాడుకున్నాడు. ఈరోజు దేవుని సంఘాలను నడిపించడానికి ఆత్మ ద్వారాగా దేవుడు మనందరితో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథం అంతా కూడా పరిపూర్ణం చేయింది. పరిపూర్ణం చేయబడిన దాన్ని నువ్వు తెరిచి ఒక్కొక్క దాన్ని చదువుతూ ఉంటుంటే ఆయన నీతో మాట్లాడతాడు. పాత నిబంధన కాలంలో వారు ఎలాగ అవిధేయులుగా ఉన్నారో, నూతన నిబంధన గ్రంథంలో ఎలా విధేయులుగా మారాలో ఇప్పుడు రెండింటిని నువ్వు చదువుకుని నువ్వు తెలుసుకుని నీ ముందున్నటువంటి నీ కుటుంబానికి, నీ ముందున్నటువంటి నీ సమాజానికి, నీ సంఘానికి ఈ మాటలు నువ్వు చెప్పాలి. దేవుడు నీతో మాట్లాడింది ఇతరులకు తెలియజేయాలి. అది అంటున్నాడు. ఇప్పుడు 2వ తిమోతి పత్రిక దగ్గరికి వెళ్దాం. దేవుడు మన ద్వారాగా ఏం చేయించాలనుకుంటున్నాడో, ఎలా మాట్లాడాలనుకుంటున్నాడో ఒకసారి 2వ తిమోతి పత్రిక ఏమండి 3వ అధ్యాయము 16వ వచనం చదువు మోషే బాబు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన
కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే ఇప్పుడు దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉపదేశించాలి. ఇంకేం చేయాలట మోషే బాబు? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, బుద్ధి చెప్పుటకును, గద్దించుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాలు ఏంటి? ఇప్పుడు 66 పుస్తకాలలో వ్రాయబడినటువంటి ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది. పూర్వము దేవుడు వారితో ప్రవక్తలతో మాట్లాడి తన సంకల్పాన్ని అంతా కూడా నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు తన సంకల్పాన్ని అంతటిని కూడా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల ద్వారాగా నెరవేర్చుకుని ఆయన పరిచర్య తుదముట్టించి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆ బాధ్యతలన్నింటినీ ఇప్పుడు ఎవరికి అప్పగించాడంటే అపోస్తులకు అప్పగించారు. అపోస్తులు ఆ మాటలు మనకు పత్రికలుగా వ్రాసి సంఘంలో ఈ పరిచర్య, ఈ బోధనని నెరవేర్చాలని సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఉపదేశించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి, గద్దించాలి. ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడేటువంటి సేవకుడుగా నువ్వు నేను ఉండాలని ఈ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయాన్ని దేవుడు వ్రాసాడని తద్వారాగా మనం ఈ మాటలని నేర్చుకుంటున్నాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు మరలా మనం అక్కడికి వెళ్ళిపోదాం. త్వరగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చూడు మోషే బాబు, అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎవరట మోషే బాబు? మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములు శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉండెను. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనాన్ని గురించి పౌలు గారు చెబుతూ ఎంత ఆశ్చర్యంగా చెబుతున్నాడో చూడండి. దేవదూతల్ని, లోకాలని, ప్రపంచాలని వీటన్నిటినీ కలిగించినటువంటి సృష్టికర్త ఆయన, సర్వోన్నతుడు, దేవుని కుమారుడు కనుక అలాంటి ఆయన వలన మీకు కలిగినటువంటి ఇబ్బందుల్ని, శ్రమలను చూసి మీరు అధైర్యపడకండి. క్రీస్తులో మీరు నిలకడగా ఉండండి, మీరు నిలబడండి. ఈ ధర్మశాస్త్రమైన, ఈ ప్రవక్తలైన ఎవరి గురించి చెప్పబడినవంటే ఒక రక్షకుడు గురించి చెప్పబడ్డాయి. ఆయనే యేసుక్రీస్తుల వారు. ఆయన దేవదూతల కంటే, ప్రవక్తల కంటే, అందరికంటే గొప్పవాడు అని ప్రూవ్ చేస్తున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. ఇన్నాళ్ళ మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు ఎంత గొప్పవాడని మనం ఎంతమందికి ప్రకటించాం? ఎంతమందికి తెలియజేస్తాం? ఎలా తెలియజేస్తాం? మన కష్టార్జితాలు ఇచ్చి తెలియజేస్తామా? మన ధనాన్ని ఇచ్చి తెలియజేస్తామా? మన కాలాన్ని ఇచ్చి తెలియజేస్తామా? కానీ అపోస్తులు తమ సర్వస్వాన్ని దేవునికి అంకితం చేసి వాళ్ళందరూ కూడా సేవ చేశారు. ఎలా చేశారు మోషే బాబు? అంటే ఆయన ఎంత గొప్పవాడని చెప్పడానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో చూసారా? ఇప్పుడు మనము కూడా ఆయన ఎంత గొప్పవాడని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సమాజానికి చూపించాలి. అలా చూపించడానికి ఆ రోజు ప్రవక్తలు సిద్ధపడ్డారు. ఈ రోజు మీరు నేను కూడా సిద్ధపడాలని వాక్యం మనకి సెలవిస్తుంది. తర్వాత కింద మాట చదువునా? ఆయన ఎంతో శ్రేష్ఠుడై లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. మనము చదువుతున్నటువంటి, మనం తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరంటే దేవుని కుడిపార్శ్వన ఉన్నటువంటి వ్యక్తిని మనం చూస్తున్నామని పౌలు గారు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు 5వ వచనం, ఏలయనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాననియు ఇదియు గాక నేను ఆయనకు తండ్రి అయినందును ఆయన నాకు కుమారుడై ఉండిననియు ఆ దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనా చెప్పిన. అంటే దూతలతో దేవుడు ఏమని చెప్పలేదు? మీరు నా పిల్లలని చెప్పలేదు. మీరు నా పిల్లలని ఎవరితో చెప్పారంటే దావీదుతో చెప్పాడు. దావీదుని ఏమన్నాడు? నీవు నా కుమారుడు అన్నాడు. కీర్తన గ్రంథం 2:7 నీవు నా కుమారుడువు, నేడు నేను కని ఉన్నాను అన్నాడు. యేసుక్రీస్తుల వారిని ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఏమన్నాడు? క్రీస్తునందు మనము ఆయనకి దేవునికి కుమార్తెలుగా ఉన్నాం. దేవదూతల్ని దేవుడు కుమార్తెలుగా చేసుకోలేదని ఇక్కడ ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతున్నారు. ఓకేనా? ఇంకా మనం చూద్దాం. 6వ వచనం చదువు. 6వ వచనం, మరియు ఆయన ఈ భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని కోరుచున్నారు. ఏంటని మోషే బాబు ఇలా చూడాలి. ఆయనకి హ్యాట్సప్ చేయలేడు దేవదూతలన్నీ కూడా. ప్రధానమంత్రి గారిని కానీ, లోకాధికారులు కానీ మనకు రాగానే మనం ఏం చేస్తాం? సెల్యూట్ చేస్తాం కదా, నమస్కరిస్తాం కదా. అలాగే దేవదూతలు అన్నీ కూడా యేసుక్రీస్తుల వారికి 2వ రాకలు ఏం చేయబోతున్నాయి?
నమస్కరించబోతున్నాయి, సెల్యూట్ చేయబోతున్నాయి. కనుక మన దేశాన్ని, మన దేశ సాంప్రదాయాల్ని మనం జెండా ఎగరవేసినప్పుడు నమస్కరిస్తాం, సెల్యూట్ చేస్తాం. మన దేశాన్ని గౌరవించడానికి, అలాగే మహనీయుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా రెండవ రాకలో రాబోతున్నటువంటి దేవదూతలన్నీ చేసేటువంటి పని అదని చెప్తున్నాడు అనమాట. 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, అంటే దేవదూతలు ఎవరో, వారి క్యాడర్లు ఏంటో, వారి పనులు ఏంటంటే ఆయన దేవదూతలు ఏం చేసుకుంటున్నాడట, వాయువులుగా చేసుకుంటున్నాడు. ఎక్కడ వర్షం రావాలన్నా, ఎక్కడ ఎండ కాయాలన్నా, ఎక్కడ కాలాలు మారాలన్నా వాయువులు అనగా ఈ ప్రకృతిని అంతటిని ఆయన చిత్తానుసారంగా చేసుకుంటున్నాడు. ఆయన మాటకి అవి ఏం చేస్తారంటే మిక్కిలి లోబడుతున్నాయి. కానీ ఇక్కడ అంటున్నాడు ఏమండి, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనిచున్నాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, యేసుక్రీస్తుల వారిని గురించి అయితే ఏమంటున్నాడు, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అని ఇప్పుడు ఎవరు చెబుతున్నాడు? యేసుక్రీస్తులు వారే తండ్రి అయినటువంటి దేవుని గురించి చెబుతున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తుల వారిని గురించి మాట్లాడుతున్నాడు. దేవదూతల గురించి ఈ లాంగ్వేజ్ను ఉపయోగించలేదు. అవును, మనం వాడుకునేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నావో వాటిని మనం ఏం చేస్తాం, జస్ట్ వాడుకుని వదిలేస్తాం అంతే. కానీ మన కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఏం చేస్తాం, వాడుకోము. వారిని ఏం చేస్తాము, చక్కనటువంటి రీతిలో వారిని కాపాడుకుంటాం. వాడుకుని వదిలేసినవి కొన్ని ఉన్నాయి. చెప్పులు బయట వదిలేస్తాం, లోపలికి తీసుకురాం కదా, అవి మనం వాడుకున్నటువంటి వస్తువులు. మరి మన పిల్లల్ని లోపలికి తెచ్చుకుంటాం, చక్కగా చూసుకుంటాం. దేవుడు కూడా తన పిల్లల విషయం అంటున్నాడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారికి అందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును. ఇప్పుడు ఎవరు అభిషేకించారు? దేవుడే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని అభిషేకించాడు, ఆనంద తైలముతో అభిషేకించాడు. దేవదూతలకు అభిషేకాలు లేవు. కనుక ఇప్పుడు దేవదూతలను కాదు మనము చూడవలసింది, ప్రవక్తలను కాదు మనం చూడవలసింది, ఎవరిని చూడాలి? ఇప్పుడు దేవుణ్ణి చూడాలి. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని చూడాలని మాట్లాడుతున్నాడు అనమాట. నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించేది. ఇప్పుడు 10వ వచనం, మరియు ప్రభువా నీవు ఆది ఎందుకు భూమికి పునాదులు వేసేతివి, ఆకాశములు కూడా నీ చేతి పనులు అవి నశించును గాని నీవు నిలిచిందు, అవన్నీ వస్త్రముల వలె పాతగిలిపోవును, ఉత్తరిము వలె వాటిని మడిచివేతు, అవన్నీ వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు. ఎవరు? దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఎలా ఉన్నాడు మోషబాబు? ఏకరీతిగా ఉన్నాడు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదముల పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వను కూర్చుండమని దేవదూతలలో ఎవని గూర్చేనను ఎప్పుడైనా చెప్పలేదు. ఇగో నా కుడిపార్శ్వను కూర్చుండమని దేవుడు యేసుక్రీస్తుల వారిని చెప్పాడు, కానీ దేవదూతల గురించి చెప్పలేదని పౌలు గారు కథాఖండేషన్గా వివరిస్తూ వారి అపోహాలను, వారి యొక్క ఆలోచనలను క్రీస్తు వైపుకి నడిపిస్తూ క్రీస్తు గొప్పతనాన్ని చూపిస్తున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు అనమాట. నా కుడిపార్శ్వను కూర్చుండమని దూతలతో ఎవని గూర్చేనను ఎప్పుడైనాను చెప్పినానంటే చెప్పలేదు అని ప్రశ్నించాడు. చెప్పలేదు. మరి ఎవరి గురించి చెప్పాడు? దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు. ఆయన ఈ భూలోకంలో చేసినటువంటి పరిచర్ని బట్టి ఆయన తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వను ఆసీనుడై ఉన్నాడు. అదే చూశాడు స్టెఫన్ గారు ఆయన మరణించినప్పుడు. యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వను కూర్చుండుటయు, ఆకాశము తెరవబడుటయు, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వను కూర్చుంటూ నేను చూస్తున్నానని చెప్పాడు. కనుక ఇలా ఈ సందర్భాలను బట్టి మనం ఆలోచన చేసినట్టు దేవదూతల కంటే యేసుక్రీస్తుల వారు గొప్పవాడని మనకు అర్థమవుతుంది. చూద్దాం. వీరందరూ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారం చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు. వీళ్ళందరూ కూడా ఎవరట మోషబాబు? సేవకులైన ఆత్మలు. దేవదూతలు ఎవరు? సేవకులైన ఆత్మలు. దేవుని పిల్లలు ఎవరు? ఏమండి? దేవదూతలు ఏమో
పరిచారకులు దేవుని పని చేయడానికి వచ్చినటువంటి సేవకులు. మరి మనము దేవుని పిల్లలు, మనమెవరము దేవుని వారసులము. ఏమంటే దేవదూతల కంటే గొప్పవారము అని, అందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తుల వారని ఈ అధ్యాయం మరి మనకి మొదటి అధ్యాయం సెలవిస్తుంది కనుక, మరి మొదటి అధ్యాయాన్ని మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, ఇంక చివరగా ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకి పౌలు గారు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన దేవదూతల కంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టిని అంతటి కంటే ఆయన గొప్పవాడు, ఉన్నతుడు, మహోన్నతుడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది కనుక, మరి ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన ఉన్నతమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో నూతనంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ద్వారాగా మీరు మాతో మాట్లాడి నాయన మమ్మల్ని మీరు బలపరిచారు, స్థిరపరిచారు, మీరు మమ్మల్ని ముందుకు నడిపించారు. హెబ్రీ గ్రంథము, హెబ్రీ పుస్తకము ఎందు నిమిత్తం అయితే రాయబడిందో తండ్రి, కొన్ని మాటలు మేము విన్నాం ప్రభువా, నేర్చుకున్నాం తండ్రి. మా వినికిడిలో ఈ మాటలు మీరు నీరు కట్టి ఫలింపజేయమని, అభివృద్ధిపరచమని, ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ పరిచయని వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర్ ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు వైఎస్ఆర్ నగర్లో పరిచర్యనైనా నాయన తండ్రి, మీ అందు నిద్రించినటువంటి లక్ష్మమ్మ గారి కుటుంబంలోనైనా కూడికని ఏర్పాటు చేశారు ప్రభావ. ఆ కూడిక, ఆ కుటుంబం నాయన మీకు మహిమకరంగా జరిగించండి, నడిపించండి తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో నాయన తండ్రి, మరి యొక్క సమయంలో ప్రభావ నాయన ఓదురులో జరుగుతున్నటువంటి సిదిలి వీర్రాజు గారి యొక్క నాయన మొదటి నాయన తండ్రి జ్ఞాపకార్థం కూడా నాయన నీకు మహిమకరంగా మీరు జరిగించండి. ఆ కుటుంబం నాయన ముందుగా సిద్ధపరచబడు ప్రభావ, మీ కొరకు ఎంతో ఉన్నతంగా గొప్పగానైనా ఈ కార్యాన్ని తలపెడుతున్నారు ప్రభావ. ఈ కార్యం అంతా నాయన నీకు మహిమకరంగా, దీవెనకరంగా, మీరు ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. అనేక మంది పరిశుద్ధులను తోడుకుని రమ్మని వేడుకుంటున్నాం ప్రభావ. ఆ కుటుంబం ఇస్తున్నటువంటి ప్రేమ విందును ప్రతి ఒక్కరూ స్వీకరించి ప్రభావ, కుటుంబాన్ని దీవించడానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోటులను, కొరతలను నాయన సరిచేయడానికి మీ సహాయాలు తెచ్చండి. ఇదివరకు ఆ కుటుంబాన్ని పోషించడానికి, రక్షించడానికి వీర్రాజు గారు సహాయాన్ని నాయన కష్టపడి పని చేశారు ప్రభు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని పోషించేది, రక్షించేది మీరే తండ్రి. ఆ కుటుంబానికి ఏవైతే కదువులుగా అక్కర్లుగా ఉండి ఆ యజమానుడు ఏవైతే లోటు లేకుండా భర్తీ చేశాడో ప్రభు, ఆ కుటుంబానికి ఇప్పుడు మీరు సర్వస్వం భర్తీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని తండ్రి, ఆ కుటుంబం ద్వారా మీరు మాకు జ్ఞానోదయాన్ని మీరు కలిగించమని వేడుకుంటూ, నేను ఈ ఉదయకాల సమయంలో 2 సంఘాల ద్వారా జరగబోతున్నటువంటి పరిచర్యలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. 2 పరిచర్యల కొరకు దైవ సేవకులు నాయన సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మతో నింపండి, నడిపించండి. ఇక్కడ దైవ సేవకులు రాబోతుండగా మీ యొక్క ఆశీర్వాదాలతో, దీవెనతో నింపమని, నడిపించమని. ఈ కార్యానికి పాలుభాగస్తులు అవుతున్న నీ బిడ్డలందరినీ దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. అందరికీ థ్యాంక్ యూ.